నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 29వ పేజీలో ఉన్న యాదగిరి గుట్ట అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చెయ్యండి. మొదటి చూడండమ్మా, వినడం, ఆలోచించి చెప్పడం. చూడండి, యాదగిరి గుట్ట క్షేత్రం గురించి సొంత మాటల్లో చెప్పండి. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ క్షేత్రం యాదగిరి గుట్ట. ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై తపస్సు చేశాడని, ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమైతే ఈ గుట్టపై వెలిసి మా వంటి భక్తులకు నిత్యం దర్శనమివ్వాలని ఆయన కోరాడని పురాణ కథలు చెబుతున్నాయి. ఆయన కోరిక మేరకు నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుండి ఈ గుట్టకు యాదర్షి పేరు మీదుగా యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా అవతరించారు. ఈ ఆలయంలో స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ వారి యొక్క కష్టాలను తొలగించే దైవంగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు ఇక్కడ దేవస్థానం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ విధంగా యాదగిరి గుట్ట తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. రెండవ ప్రశ్న చూడండమ్మా, మీకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఇది గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రాచీన క్షేత్రం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కాళేశ్వరంలో ఒకే పానపట్టం పైన కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు యొక్క శివలింగాలు ఉంటాయి. త్రిలింగ క్షేత్రాలలో కాళేశ్వరం ఒకటి. ఈ విధంగా మీకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి అమ్మా. రెండవ చూడండమ్మా, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పటం, రాయడం. చూడండి, పాఠం చదవండి. కింది విషయాలు ఏ పేరాలో ఉన్నవో వివరాలు పట్టికలో రాయండి. విషయము, విషయం ఉన్న పేరా సంఖ్య. యాదగిరి గుట్ట వివరాలు 1వ పేరాలో ఉన్నాయమ్మా. యాదగిరి గుట్టకు ఆ పేరు రావడం 2వ పేరాలో ఉన్నది. గుట్ట మీద ఉన్న గుళ్ళ వివరాలు 4వ పేరాలో ఉన్నాయి. యాదగిరి గుట్టలో జరిగే ఉత్సవాలు 5, 6 పేరాలలో ఉన్నాయి. గుట్టపై ఉన్న సౌకర్యాలు 8వ పేరాలో ఉన్నాయి. ఈ విధంగా సంఖ్యలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. అది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక
మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. పై పేరా ఆధారంగా ఇప్పుడు మనం 5 ప్రశ్నల్ని రాయాలమ్మా. మొదటి ప్రశ్న, కొండగట్టు పుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నది? రెండవ ప్రశ్న, కొండగట్టు ఏ దేవుని క్షేత్రం? మూడవ ప్రశ్న, కొండగట్టు జగిత్యాలకు ఎంత దూరంలో ఉంది? నాలుగవ ప్రశ్న, ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు? ఐదవ ప్రశ్న, హనుమాన్ దీక్షను భక్తులు ఎన్ని రోజులు స్వీకరిస్తారు? ఈ విధంగా 5 ప్రశ్నలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. 30వ పేజీలో చూడండి అమ్మా. మూడోది, ఆలోచించి సొంత మాటల్లో రాయడం. స్వీయ రచన. యాదగిరి గుట్ట గురించి రాయండి. యాదగిరి గుట్ట ప్రసిద్ధి పొందిన నారసింహ క్షేత్రం. ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సుతో ఈ గుట్టపై తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగా ఆయన తనకేమీ కోరికలు లేవని స్వామివారిని ఈ గుట్ట మీద వెలవమని అడిగాడు. ఆయన కోరికను మన్నించి నరసింహస్వామి ఈ కొండపై స్వయంభూగా అవతరించారు. అప్పటి నుండి ఈ గుట్టను యాదర్శి గుర్తుగా యాదగిరి గుట్ట అని పిలవడం జరుగుతోంది. ఈ ఆలయంలోని స్వామి ప్రజల కష్టాలను తీరుస్తారని, వారు కోరిన కోర్కెలన్నింటినీ నెరవేరుస్తారనే నమ్మకం ప్రజలలో ఉంది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు. ఇక్కడ ఉన్న గోశాలకు గోవులను దానం చేస్తే పుణ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. అలాగే ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ పఠనం జరుపుతారు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రజలు అన్ని జిల్లాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఈ విధంగా యాదగిరి గుట్ట ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న, పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో రాయండి. పుణ్యక్షేత్రంలో ఉత్సవం జరిగినప్పుడు క్షేత్రాలను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో క్షేత్రాలలో తాకిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న చూడండి అమ్మా. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? పుణ్యక్షేత్రాలకు ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. మొదటిది, అక్కడ వసతి గదులను ముందే రిజర్వ్ చేసుకోవాలి. మన వస్తువులను, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. క్యూ పద్ధతిలోనే వెడితే ప్రమాదాలు జరగవు. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. 4 చూడండమ్మా, పదజాలం అని ఉంది. చూడండమ్మా, కింది పదాల వరుసలో వేరుగా ఉన్న పదానికి 0ను చుట్టండి. మొదటి చూడండి, బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు దేవుళ్ళు కదమ్మా. యాదర్శి పేరుగా ఉంది, ఆయన ఋషి కుమారుడు. కాబట్టి యాదర్శికి 0ని చుట్టండి. రెండవది, రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం అనేవి ఉత్సవాలని సూచిస్తున్నాయి. కాబట్టి ఏకాదశికి 0 చుట్టండి. ఇది ఏకాదశి అనేది తిథి కదమ్మా. మూడవది, ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవి జిల్లాలమ్మా, యాదగిరిగుట్ట కాదు కదా. కాబట్టి యాదగిరిగుట్టకి 0ని చుట్టండి. 4వది చూడండి, శ్రీరామనవమి, జాతర, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి.
శ్రీరామనవమి, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి అనేవి పండుగలమ్మ. కాబట్టి జాతరకి సున్నా చుట్టండి. చూడండి అమ్మా, కింది పదాలు పాఠంలో ఉన్నాయి. ఈ పదాలున్న వాక్యాలు చదవండి. వాటి అర్థం గ్రహించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ 6 పదాలు ఇచ్చాడమ్మా. సొంత వాక్యాలు రాయమంటున్నాడు. మొదటి చూడండమ్మా, ప్రసిద్ధి పొందిన. దీని అర్థం పేరు పొందిన అని. కాళేశ్వరం ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. రెండవది దర్శించుట. దర్శించుట అంటే చూచుట అని అర్థం. మా స్నేహితులు భద్రాచలం దర్శించుటకు వెళ్ళారు. మూడో చూడండమ్మా, దేదీప్యమానం అంటే బాగా వెలిగేటి కాంతి అని అర్థం. ఉత్సవాలలో పుణ్యక్షేత్రాలను దేదీప్యమానంగా అలంకరిస్తారు. నాలుగవది వసతి. పుణ్యక్షేత్రాలలో వసతి గృహాలు ఉంటాయి. ఐదవది కీర్తించడం. కీర్తించడం అంటే పొగడటం అని అర్థం. రామదాసు శ్రీరాముని కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. ఆరవది ఉత్సవాలు. ఉత్సవాలు అంటే పండుగలు అని అర్థం. నేను యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. ఈ విధంగా ఈ 6 సొంత వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. 31వ పేజీలో చూడండి అమ్మా. 5వది సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది. చూడండి, దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ వివరాలు అందరికీ తెలుపుటకు పోస్టర్లు అంటిస్తారు. అటువంటి పోస్టర్ ఒకటి చూడండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. మహాశివరాత్రి ఉత్సవాలు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ, తేదీ 17/2/2015 రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడమైనది. కళ్యాణం జరిగే తేదీ 17/2/2015. సమయం రాత్రి 12 గంటలకు. స్థలం రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. ఇట్లు ఆలయ కమిటీ, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ. ఈ విధంగా పోస్టర్లని వేసి అతికిస్తూ ఉంటారమ్మా. చూడండమ్మా, మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేయండి, ప్రదర్శించండి. మిమ్మల్ని కూడా పై విధంగా ఒక పోస్టర్ని తయారు చేసి మీ గ్రామంలో జరిగే ఉత్సవం గురించి కానీ దేవాలయంలో జరిగే ఉత్సవం గురించి కానీ రాసి ప్రదర్శించమని చెప్తున్నారు. 6వది చూడండమ్మా, భాషను గురించి తెలుసుకుందాం. చూడండి, కింది వాక్యాలు చదవండి. క్రియాపదాలను పట్టికలో రాయండి. మొదటిది, ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. రెండవది, సంయుక్త పాట పాడింది. మూడవది, అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. కింద పట్టికలో క్రియాపదాలని రాయమంటున్నాడు. పట్టిక చూడండమ్మా. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు కదమ్మా. జరుగుతున్న పనిలో అది రాయాలి, ఆడుతున్నాడు అని. సంయుక్త పాట పాడింది. ఆ అమ్మాయి పాట పాడటం అయిపోయింది కాబట్టి జరిగిన పనిలో రాయాలి దాన్ని, పాడింది అని. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. రేపు బజార్కి వెళ్ళి ఆవిడ కొత్త బట్టలు కొంటారు కాబట్టి అది జరగబోయే పని కదా. తెస్తుంది అన్నది జరగబోయే పనిలో రాయండి. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. పట్టికను నింపారు కదా. పాడింది ఈ పదం జరిగిపోయిన పనిని గురించి తెలుపుతోంది కదా. ఇట్లా జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భూతకాలపు వాక్యాలు అంటారు. ఆడుతున్నాడు ఈ పదం జరుగుతున్న పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరుగుతున్న పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు.
కొని తెస్తుంది. ఈ పదం జరగబోయే పనిని తెలుపుతుంది. కాబట్టి ఇట్లా జరగబోయే పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భవిష్యత్ కాలపు వాక్యాలు అంటారు. ఆలో చూడండమ్మా. కింది వాక్యాలు చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి. మొదటిది, ఆదిత్య రేపు హైదరాబాదు వెళ్తాడు. ఇంకా అతను హైదరాబాద్ వెళ్ళలేదు, రేపు వెళ్తాడు. కాబట్టి ఇది భవిష్యత్తు కాలము. రెండవది, గీత సినిమా చూసింది. గీత సినిమా చూడటం అయిపోయింది. కాబట్టి ఇది భూతకాలము. మూడవది, సౌమ్య పాఠం చదువుతున్నది. ఇంకా సౌమ్య పాఠం చదువుతూనే ఉన్నది. కాబట్టి ఇది వర్తమాన కాలము. ఆ పక్కన ఇచ్చిన ఖాళీలలో మొదటి దాని పక్కన భవిష్యత్తు కాలము అని రాయండమ్మా. రెండవ దాని పక్కన భూతకాలము అని రాయండి. మూడవ దాని పక్కన వర్తమాన కాలము అని రాయండి. ఈ విధంగా జవాబులు రాస్తే సరిపోతుంది. ప్రాజెక్టు పని అని ఇచ్చారు చూడండమ్మా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. తెలంగాణలో ఏ ఏ జిల్లాలలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో తెలుసుకొని రాయండి. తరగతి గదిలో ప్రదర్శించండి. తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో ఒక చార్ట్ మీద రాసి తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.